డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అలా సొంత ఊరోళ్ళే ఇజ్జత్ తీయకుండా దారుణంగా అవమానించిర్రటనుల్లా. అగో మరి ఆళ్లే ఓట్లేసి 5 ఏండ్లు నువ్వే మా ఎమ్మెల్యేవి అని అసెంబ్లీకి పంపితిరి. ఇప్పుడు ఏమైంది? అంతగానం ఎందుకు గుసైతుర్రో ఆర్చుకుందాం పార్రి. ఇక్కడ మందినేసుకొని వచ్చి అంబేద్కర్ సార్కు దండలేస్తుండు కదా, ఆయననే డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సారు. సార్ గిట్లా దండేసిండో లేదో కనీసం ఒక్కరోజు 1 గంట సుత కాలేదు. కనీసం సార్ అక్కడికెంచి పోయి కార్సు తెక్కలే. అంతల్నే చూడుర్రి, ఇగో అక్కడున్న జనాలొచ్చి అన్ని పీకి అవతలేసి నీళ్లు పాలతోని అభిషేకాలు చేస్తుర్రు. అయితే గిది ఎక్కడనో కాదుల్లో, ఇది ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సారు సొంత ఊరైన గోపాలపురం. అట్లనే ఊళ్ళో ఎక్కడనో కాదు, సార్ ఇంటికి పక్కనే జరిగింది. మరి గింతగనం ఆవేశంగా ఎందుకు ఉన్నారు సొంత ఎమ్మెల్యే మీద అనేది గీ అన్న చెప్తాడట. ఎనుర్రి. మా మానకులం ఎన్నో అవమానాలకి, ఎన్నో దౌర్జన్యాలకి, ఎన్నో దాడులకి గురైంది. ఆ దాడులకి ఒక ప్రజాప్రతినిధి అయ్యిండి మాకు న్యాయం చేయకపోగా మా మీద ఈ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి మమ్మల్ని మా 18 కుర్రోల్ని అప్పటికప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎవరో కట్టిన దాన్ని ఈ నాన్నగారు పెట్టుకుంటుంది. దాన్ని ఖండించే ఈ పోలీసులతో మమ్మల్ని అణిచివేద్దామని రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా ఈ నిద్ర లేకుండా ఉన్నట్టు ఈ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణిచివేదాన్ని చూస్తారు. ఎంతో మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచన కాదు, కానీ సక్రంగా ఏదో మాకు న్యాయం జరిగేలా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్నారు కదా, గోపాలపురంలా అవంతి సీడ్స్ కంపెనీ వాళ్ళు అక్కడి పిల్లల కోసం ఓక్ స్కూల్ కట్టిస్తే దానికి అక్కడి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సారు ఇప్పుడు వచ్చి తన తండ్రి పేరైన చిర్ల సోమసుందర రెడ్డి అని మార్చిండట. ఇక దాని ఓపెనింగ్ వచ్చి అట్లనే అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండేసిండు. అక్కడి జనాలు దాన్ని పీకి పక్కకేసి సార్కు షాక్ ఇచ్చి ఇక ఆ స్కూల్ కు సుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠశాల పెట్టాలి అని నిరసన చేసిర్రు. ఆవు ఎమ్మెల్యే సారు, మీ తండ్రి మీద అంతగానం ప్రేమ ఉంటే మీరే ఒక ఈ స్కూల్ కట్టి దానికి మీ తండ్రి పేరు పెట్టుకోవాలి గాని గిట్లా ఎవరో కట్టిన దానికి మీ పేరు పెట్టుడు ఏంది సారు? అసలే ఇంకో నెల రోజులలో ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. మీ సొంత ఊరోళ్ళే గిట్లా గుసా చేస్తే ఎట్లా సార్? ఈసారి మీరు బయటపడేది జర చూసుకోరు ఇప్పటికైనా.